వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట సర్వే నంబర్ 170/3, 4 మరియు 5 చెరువు పూర్తి విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీలో 3 విల్లాలు, బఫర్లో 5 విల్లాలు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు మొత్తం ఆక్రమణకు గురైన 21 విల్లాలను గుర్తించారు. వాటిలో 6 విల్లాలు కూల్చేశారు. మిగిలిన 15 విల్లాల్లో నివాసం ఉండే వారికి మార్క్ పెట్టారు. ఇంటూ మార్కు. వారింట్లో ఉన్నటువంటి సామాన్లు బయట పెట్టించి కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారు. లేనప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇలా చెరువు దగ్గర కన్స్ట్రక్షన్ కడుతున్నారు కానీ ముందు కొనుక్కునే వాళ్ళకంటే కూడా గవర్నమెంట్ రంగనాథ్ గారు ఆయన బఫర్లో ఉన్న ఫ్యామిలీని నివాసించిన ఫ్యామిలీని మేము హెల్ప్ చేయమని ఆయన రంగనాథ్ గారి మాటకి చెప్పుకోలేదు లేదనేది ఎవరికి నోటీసులు ఇవ్వలేదండి. పైగా ఇక్కడ ఎవరైనా మేము ఇద్దరం వచ్చి మాట్లాడదామనంటే కూడా చాలా మంది ఎవరిని కూడా ఎలా చేసే పరిస్థితి లేదు. ఇక్కడ బలవంతంగా వాళ్ళని బయట ఆరేబ్బా 1, 2 చెప్తాను మార్చుకోవచ్చు. నేలమట్టం చేశారు. మీరు చెప్పిన మాట మీరు తప్పారండి. మీరు తప్పారు. ఎక్కడా లేదండి. ఎక్కడ ఎటువంటి బోర్డు కూడా ఈ సైడ్లో ఒక్క బోర్డు కూడా వీళ్ళు ఏం చేయాలని కానీ బొమ్మలని కానీ పెట్టింది లేదండి. కేవలం ఏంటంటే ఒక 2 సంవత్సరాల నుంచి 6 విల్లాలు మార్కెట్ పెట్టారు. ఆ 6 విల్లాలు గవర్నమెంట్ కూడా మరి మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు. ఇప్పుడు ఇమీడియట్ విల్లాలు 6 విల్లాలు అంటే 6 విల్లాలే మార్క్ చేసి వెళ్ళారు. అవి కూడా ఇప్పుడు ఇంతకుముందు 6 విల్లాలు అంటే రాను గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు బఫర్ జోన్ కానీ ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగితే లేదండి, ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దానికి మించి ఏవి టచ్ చేయవు అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు. సో ఇది స్థానికులు అనుకోండి. తెలిసి ఎవరైనా కొంటారా? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పటివరకు మీటర్స్ ఉన్నాయి చాలా మందికి. మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? ఎఫ్టీఎల్ పాపం అతను 2 years నుంచి ఉంటున్నారు. అతను మీటర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం. ఆల్రెడీ మేము చూడండి లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయ్యింది. ఎంత సమయం ఇచ్చారు సార్? మీకు ఏం ఇవ్వలేదు, ఏం సమయం ఇవ్వలేదు. మార్కింగ్ చేశారు, డిమాలిష్ చేస్తున్నాం అని చెప్పారు. మార్నింగ్ అయితే ఓన్లీ 6 మార్కింగ్ చేసాం. ఈ బఫర్ లో ఉన్నాయి, సో ఇవైతే ఏం లేవని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత తెలిసిగానే స్టార్ట్ చేయండి, డెమాలిష్ ఇవి కూడా చేయండి అని చెప్పారు. సో ఇంత సడన్ గా డెమాలిష్ చేస్తే ఒక్క 1 hour 2 hours లో ఎలాగండి సామాన్లు అని పోతాయి? మీరు ఎప్పుడు ఇంట్లోకి రావాలనుకున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఇంకా ఒక 10% ఉంది. మేము 2 months లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి. హైడ్రా తీసుకున్న చర్యలు మీరు గత 2 నెలల నుంచి కూడా నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ సార్. మాకు అసలు ఫేవర్ ఎందుకంటే మేము ఏంటంటే మా దగ్గర ఇన్ని కోర్టులు లేవు, ఇన్ని లేవు. ఏదో సామాన్యంగా బతుకుతున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలంటే మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు
అంటే హైడ్రా చేపడుతున్న చర్యలు మీకు తెలుసు కదా, దాని గురించి మీ దృష్టికి ఏమైనా అవును వచ్చిందా? సార్, అదే సార్ లాస్ట్ టూ డేస్ నుంచి అవుతున్నాయి డిస్కషన్స్. కాకపోతే మా వర్క్ ఏంటంటే లాస్ట్ 2-3 అవుతాయి. డేస్ కి వచ్చారు, వచ్చి అప్పుడే అడిగారు బఫర్ జోన్ లో ఉన్నవి ఏమైనా ప్రాబ్లం అవుతాదా అని. లేదు అప్పుడు ఏమి